సో నేను ఈరోజు జెనసిస్ ఆదికాండం నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. సారీ, ఐ కీప్ మేకింగ్ మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ చేస్తా, కానీ ప్లీజ్ అండర్స్టాండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యూ అండ్ టు సర్వ్ ద లార్డ్. సో ఆదికాండం జెనసిస్ చాప్టర్ 11 verses 1 to 9. Genesis chapter 11 verses 1 to 9. Can somebody read? ఎవరన్నా చదువుతారా తెలుగులో? భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షినారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీయో నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. థ్యాంక్ యూ. సో ఇది అందరికీ ఈ ప్యాసేజ్ అందరికీ తెలుసు, చాలా కామన్. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో అన్నా ఎక్కడన్నా మనం చదువుంటాం. దట్ టవర్ ఆఫ్ బేబెల్ గోపురం కట్టడం అంటే మనుషులు ట్రై చేశారు, కానీ అది ఇట్ డింట్ వర్కౌట్ అవ్వలేదు. సో అది చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది జెనసిస్ అకౌంట్లో చూస్తే, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. జనాలు ఒక పెద్ద గోపురం కడదాం అనుకున్నారు, దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. దేవుడు దాన్ని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్ని మొత్తానికి స్టాప్ చేసేసాడు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నౌ వెన్ వి సీ జెనసిస్, ఇమ్మీడియట్లీ దీని తర్వాత ఇంకో స్టోరీ కూడా ఉంటుంది, అండ్ వీ విల్ రీడ్ దట్ ఇన్ సమ్ టైమ్. సో మనము ఆదికాండం జెనసిస్ చూస్తే మనకేముంటుంది? చాప్టర్ 1లో గాడ్ మేక్స్ ద యూనివర్స్. దేవుడు హీ క్రియేట్స్ ద యూనివర్స్, రైట్? విశ్వంని దేవుడు చేశాడు. ఎందుకు చేశాడని మనం ఆలోచించాలి ఫస్ట్. ఏదన్నా సరే, ఎవరన్నా క్రియేటర్, మనం ఏమైనా చేసినా, మనం ఏమైనా క్రియేట్ చేసినా, మన పాట రాసినా, మనము ఒక సెర్మన్ రాసినా, మనం ఒక మాట చెప్పినా, ఏదైనా దానికి ఒక రీజన్ ఉంటుంది, రైట్? ఏదైనా ఇఫ్ దిస్ ఇస్ దేర్, ఇది ఒక ఫోన్ ఉంది, దీన్ని క్రియేట్ చేసిన అతనికి ఒక ఐడియా ఉంది. ఏంటిది? ఇది ఎందుకు ఉంది, దీంతో మనం ఏం చేయాలి? ఓకే, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఏంటి? ఒక్క పర్సన్ ఇంకో పర్సన్ దూరం ఉంటే మాట్లాడలేకపోతారు కదా, మన వాయిస్కి ఒక లిమిట్ ఉంది. కానీ ఈ ఫోన్ వల్ల ఎంత దూరం ఉన్నా సరే కనెక్షన్ ఉంటే మాట్లాడవచ్చు. సో ఏది మనం క్రియేట్ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకన్నా బ్రైట్, దేవుడు మనకన్నా బ్రిలియంట్, రైట్? దేవుడు ఒకటి చేస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది, రైట్? ఆ రీజన్ను దేవుడు ఆల్రెడీ మనకు చెప్పేశాడు ఆదికాండం చాప్టర్ 1లో, జెనసిస్ చాప్టర్ 1లో. So when you read that, when you go to verses 27-28, and మనం చాలాసేపు స్క్రిప్చర్ చూస్తాం, సో ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ మీ, దేర్ ఇస్ నథింగ్, ప్లీజ్ కీప్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. జెనసిస్ చాప్టర్ 1లో దేవుడు ఫస్ట్ విశ్వంని క్రియేట్ చేశాడు, రైట్?
దాని తర్వాత మానవుని చేసి తన ఊపిరితోని మానవులలో బ్లూ gave us life. దేవుడు ఆయన లైఫ్ మనకి ఒక మాట ఇచ్చాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. వాట్ ఇస్ దట్? కెన్ సంబడి రీడ్ జెనసిస్ చాప్టర్ 127 and 28? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. థ్యాంక్ యూ. సో మనం అందరికి తెలుసు, ఇది వెరీ ఫేమస్ వర్డ్స్ ఇది. కానీ ఇది పర్పస్. దేవుడు ఎందుకు తయారు చేస్తాడు ఆడమ్ని ఈవ్ని? ఎందుకంటే హీ క్రియేటెడ్ దిస్ ది యూనివర్స్, రైట్? ఒక గార్డెన్ ఆఫ్ ఈడెన్ చేసి వాళ్ళకు పని ఇచ్చాడు. ఏంటిది? గో అవుట్, రైట్, మల్టిప్లై అండ్ సబ్డ్యూ ది ఎర్త్, రైట్? సబ్డ్యూ ది ఎర్త్ అంటే గాడ్ వాంట్స్ టు ఫిల్ ది ఎర్త్ విత్ హిస్ నాలెడ్జ్ అండ్ గ్లోరీ అండ్ వాంట్స్ దెమ్ టు బీ గుడ్ స్టీవర్డ్స్. అంటే దేవుడు ఒక పని ఇచ్చాడు వాళ్ళకి. ఏంటంటే జస్ట్ ఉట్టి కూర్చొని పాటలు పాడడం కాదు, ఉట్టి ప్రేయర్ చేయడం కాదు, వాళ్ళకు వర్క్ ఇచ్చాడు. ఆ వర్క్ ఏంది? దేవుని నాలెడ్జ్, దేవుని మహిమ కోసం దే హ్యావ్ టు మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, రైట్? దే హ్యావ్ టు మూవ్. ఒకటే దగ్గర ఉండదు. గాడ్ డిడ్ ప్లాన్ ఫర్ దెమ్ టు స్టే. దే హ్యావ్ టు మల్టిప్లై, కవర్ ద హోల్ ఎర్త్ విత్ గాడ్స్ నాలెడ్జ్. సో వాళ్ళ లైఫ్ అంతా దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడు హ్యూమన్ బీయింగ్స్ని అంటే ఆయన మహిమ కోసం జీవించడానికి. ఆయన మహిమ కోసం మనం ఎలా జీవిస్తాం? ఆడమ్ అండ్ ఈవ్కి ఎట్లా చెప్పారంటే గో అవుట్ ఇంటూ ఆల్ ద వరల్డ్. దేవుడు పెద్ద విశ్వం క్రియేట్ చేశాడు, రైట్? హీ సేస్ గో టు ఆల్ ద కార్నర్స్ and subdue it, bring it under control, maintain the place, like fill it with the knowledge that I have given you, the life that I have given you, bring that out, maintain that place. So దేవుడు ఒక పని ఇచ్చాడు. సో స్టార్టింగ్ నుంచి దేవుడు ఏంటంటే హీ గేవ్ us a జాబ్, ఒక మిషన్ ఇచ్చాడు. ఏంటంటే ఒకటే దగ్గర ఉండి ఒకటే దగ్గర ఎంత ఎంజాయ్ చేసి ఒకటే దగ్గర కంఫర్టబుల్ ఉండి రిలాక్స్ అవ్వడం కాదు. హీ వాంట్స్ us టు గో అవుట్, రైట్, అండ్ ఫిల్ ది ఎర్త్ విత్ హిస్ నాలెడ్జ్ అండ్ గ్లోరీ, రైట్? స్టార్టింగ్ అదొక ఇనిషియల్ కమాండ్, రైట్? కానీ మనకు తెలుసు దాని తర్వాత ఏమైంది. ఆడమ్ అండ్ ఈవ్ ఇమీడియట్లీ వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు ఇంకొక కమాండ్ ఇచ్చాడు. ఏంటిది? డోంట్ ఈట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, రైట్? ఆ ఫ్రూట్ తినొద్దని. కానీ వాళ్ళు విన్నారా? లేదు. వాళ్ళ ఫస్ట్ మిస్టేక్ ఏం చేశారు? దే వాంటెడ్ టు బీ లైక్ గాడ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన పని చేసేసారు. ఆఫ్ కోర్స్ ది ఎనిమీ సేటన్ వచ్చి వాళ్ళని డిసీవ్ చేశాడు, కానీ యాక్షన్ వాజ్ డన్ బై దెమ్. సో మనం స్టార్టింగ్ నుంచి చూస్తే హ్యూమన్ బీయింగ్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే, దేవుడు ఒక కమాండ్ ఇస్తే మనకు చాలా కష్టం చేయడం. ఎందుకో? బై అవర్ నేచర్ మనం ఏమనుకుంటామంటే మనకు ఏది నచ్చుతుంది, మనకి ఏది బాగుంటుందో అది చేద్దాం. దేవుని చెప్పింది మనము చేయొద్దు. ఏదైనా కష్టం ఉండొచ్చు. మేబీ దేవుడు నాతో ఏమన్నా దాపెడుతున్నాడేమో. మేబీ హీఈస్ ట్రయింగ్ నాట్ టు గివ్ మీ సంథింగ్ గుడ్. మేబీ ఏదో మంచిగా ఉందేమో అక్కడ. దేవుడు కావాలని అక్కడ వెళ్ళకు, అది చేయొద్దు, వీళ్ళతో మాట్లాడక, ఇది చేయొద్దని అంటున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ నాకు రావట్లేదు, దేవుడు కావాలని నన్ను ఆపేస్తున్నాడు నాకు థాట్ వస్తుంది ఉంటుంది. ఆడమ్ అండ్ ఈవ్ కూడా అదే థాట్ వచ్చింది. అదే సర్పెంట్, ద స్నేక్ ఏమన్నారు? ఆయన అది తినొచ్చు, ఏం కాదు, చాలా యుల్ బికమ్ వెరీ వైజ్, రైట్? సో టెంప్ట్ అయిపోయారు వాళ్ళు. స్టార్టింగ్ నుంచి మన హ్యూమన్ బీయింగ్స్కి అదే ప్రాబ్లం. ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తే మనం దాన్ని ఒబీడియన్స్ చేయడం చాలా కష్టం. సో దేవుడు ఒక రెండు చెప్పాడు. హీ సెడ్ గో ఫిల్ ద వరల్డ్ విత్ హిస్ నాలెడ్జ్. బయటికి వెళ్ళి విశ్వం అందరినీ కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో పెట్టాలి. మనం చేయాలి ఆ పని, రైట్? దేవుడు వచ్చి మళ్ళీ చేయడు. దేవుడు హెల్ప్ చేస్తాడు, కానీ పని ఇచ్చింది మనకి, మన రెస్పాన్స్ అవసరం అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే జెనసిస్ చాప్టర్ 11లో అందరు ఏం చేస్తున్నారు? వెళ్తూనే ఉన్నారా? భూమి అంతా కవర్ చేస్తున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? ఒకటే దగ్గర ఉండిపోతున్నారు, రైట్? ఇంకా వీల్ కీప్ సీయింగ్ దెమ్. సో స్టార్టింగ్ నుంచి ఒక ప్రాబ్లం చూడాలి. దేవుడు అందరినీ లోకమంతా వెళ్ళి ఆయన జ్ఞానం గురించి, ఆయన నాలెడ్జ్, ఆయన విస్టమ్, ఆయన వర్చ్యూ, ఆయన క్యారెక్టర్తోని నేచర్ని సబ్డ్యూ చేసి ఫ్యామిలీ లైఫ్ బిల్డ్ చేసి గాడ్ వాంట్స్, దేవునికి కావాలి ఆయన ఎట్లా నేర్పించాడు అనేది లోకమంతా, ప్రపంచమంతా ఆయన చెప్పినట్లు హ్యూమన్ బీయింగ్ షుడ్ గో అండ్ లివ్, రైట్? కానీ అది అవ్వలేదు. ఫస్టే ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ కపులే ఫెయిల్ అయిపోయారు, రైట్? దాని తర్వాత చూస్తే హ్యూమన్ బీయింగ్స్ దాని తర్వాత కూడా దే ఆర్ నాట్ ఒబేయింగ్, డిసొబీడియన్స్ చేస్తున్నారు. దేవుడు ఏమన్నారు? గో టు ద ఫుల్ వరల్డ్. కానీ వాళ్ళు ఒక మంచి ప్లేన్ చూసుకున్నారు. ప్లేన్ అంటే ఇట్ ఈస్ ఎ ఫ్లాట్ ప్లేస్ అనమాట.
ఫ్లాట్ ప్లేస్ అంటే ఇట్ ఈస్ చాలా ఈజీ ఉండడానికి. మనం మౌంటైన్ కొండల దగ్గరికి వెళ్ళి ఉండడం అంటే చాలా కష్టం. ఏమైనా చిన్న పని ఏమైనా ఉంటే మనం కిందికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, వాటర్ రావదు. ప్లాంట్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫార్మింగ్, మనం ప్లాంట్స్ పెట్టాలంటే కష్టం ఇట్లా హిల్లీ ప్లేసెస్లో. కానీ ప్లేన్స్ అనుకో, ప్లేన్ ఇస్ లైక్ అ ప్లాట్యూ, లైక్ మన డెకెన్ ప్లాట్యూ లాగా. అక్కడ ఈజీగా ప్లాంట్స్ గ్రో చేయొచ్చు, రైట్. అండ్ ఇట్స్ ఈజీ టు, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే ఈజీ, విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళు ఏమన్నారంటే ఏం వెళ్తాంలే, ఇక్కడనే ఉండి మనం చాలా కంఫర్టబుల్ అవుతామని అన్నారు. సో దాట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, రైట్. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది కాంటెక్స్ట్ దీనికి. ఇట్స్ నాట్ దట్ అరే ఒక గోపురం కడుతున్నారు, దానిలో ఏం తప్పు ఉంది, దాన్ని ఎందుకు వచ్చి దేవుడు ఆపేశాడని ఉంది కాదు. అది ఎందుకు కడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ లోపల వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళకి కావాల్సిన డిజైర్స్ ఏందని మనం ఆలోచించాలి. దాని ప్రకారం మనకు అర్థమవుతుంది వాళ్ళు చేసేది ఏంటంటే దేవునికి వ్యతిరేకమని. మనం చూద్దాం ఇప్పుడు, రైట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 4 ఇస్ గర్వం, వాళ్ళ పాపం చూద్దాం. ఇప్పుడు సైంటిస్ట్ ఒక మాట అంటారు, వాళ్ళు ఏమంటారంటే ఒక గాడ్ కాంప్లెక్స్ అని ఒక థింగ్ ఉంది, గాడ్ కాంప్లెక్స్ అని. దానికి కరెక్ట్ డైరెక్ట్ ట్రాన్స్లిటరేషన్ లేదు, కానీ దాని అర్థం ఏంటంటే సైంటిస్ట్ వాళ్ళు ఏమంటారంటే కొంతమంది హ్యూమన్స్కి, మనుషులకి కొంతమందికి మైండ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళే దేవుడు అనుకుంటారు, రైట్. సో సమ్టైమ్స్ మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినా వేరే దగ్గరికి వెళ్ళినా చాలామంది ఉంటారు అట్లా. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది అంటారు వాళ్ళే జీసస్ అని, సెకండ్ టైం వచ్చారని, రైట్. పక్కన ఎర్రగడ్డల ప్లేసెస్లో కూడా ఉంటారు అట్లా. ఐ హావ్ హర్డ్ దట్ పీపుల్ థింక్ దే సే దే ఆర్ జీసస్, బట్ దే ఆర్ నాట్ జీసస్. అంటే వాళ్ళు ఏమంటే మేము యేసు ప్రభు సెకండ్ టైం వచ్చేసాము, బట్ యాక్చువల్లీ కాదు అది. దే లాస్ దేర్ మైండ్, రైట్. సో గాడ్ కాంప్లెక్స్ ఏంటంటే పీపుల్ మేము అనుకుంటాం మేమే దేవుళ్ళం అనుకుంటాం. దానికి కొన్ని సిమ్టమ్స్ ఏందని చూద్దాం. గాడ్ కాంప్లెక్స్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే నాలో ఏమి తప్పు లేదు, అదొక ఫస్ట్ సిమ్టమ్. ఎవరైనా వచ్చి అన్నారు అనుకో నాలో ఏం తప్పు లేదు, నేను పర్ఫెక్ట్ అని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిలీవర్ అన్న, పాస్టర్ అన్న, మిషనరీ అన్న ఎవరన్నా చెప్తే అక్కడనే అర్థం కావాలి సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనం అందరం పాపులం, రైట్. సో నిజంగా రైచియస్నెస్ ఏంటంటే మన పాపలు ఒప్పుకొని దేవుణ్ణి రైచియస్నెస్ నీతి మన హృదయంలో తీసుకురావడం, అదే రైచియస్నెస్. మనలో ఎవరికి నీతి లేదు, రైట్. ఫస్ట్ అది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన జీవితము ఇతర జీవితం కన్నా ఇంపార్టెంట్, అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫీల్ చేస్తారు వాళ్ళ లైఫ్ గురించి, రైట్. కొంతమంది ఉండుంటారు అట్లా, యూ మైట్ హ్యావ్ మెట్ దెమ్. ఇది గాడ్ కాంప్లెక్స్. నేను చెప్పేది ఒక సిమ్టమ్, ఇది బైబిల్లో కాదు, బైబిల్లో ఉంది బట్ ఇది మెడికల్ దానిలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏం చేసినా సరే ఏం కాదు వాళ్ళకి. ఒక లా బ్రేక్ చేసిన, చట్టం వ్యతిరేకంగా వెళ్ళినా సరే, ఏం చేసినా సరే ఎవ్వడు వాళ్ళని ఏం చేయరు. వాళ్ళకొక ఆలోచన, అది రియల్ కాదు, బట్ వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే నేను ఎంత గ్రేట్ అంటే నేను ఏమైనా చేయొచ్చు, నేనేం తప్పు చేయను, ఏం చేసినా అది కరెక్టే, తప్పు చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు. అదొక గాడ్ కాంప్లెక్స్ అంటారు, రైట్. అదొక మానసిక డిజీజ్, రోగం. అది మనం అనుకుంటాం మరి చూస్తే యాక్చువల్లీ కొన్నిసార్లు సినిమాల్లో మనము ఇవన్నీ చూస్తే పాటల్లో అవన్నీ అట్లాంటి వాళ్ళే ఉంటారు హీరోలాగా కదా. మన తెలుగు సినిమాలన్నా హిందీ సినిమాల్లో చూస్తే మోస్ట్లీ హీరో అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు చేయడము, రోడ్ మధ్యలో వెళ్ళి 10 మందితో గొడవ చేయడము, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడము, దాన్ని మనము వావ్ గ్రేట్ అనుకుంటాం. అది ఎందుకంటే అది చూపిస్తుంది మనకి ఏంటంటే మన హృదయం కూడా ఎంత పాపంలో పడిపోయిందని, పాపంని మనం చప్పట్లు కొడుతున్నాం, రైట్. సో బట్ దట్ ఈస్ ద గాడ్ కాంప్లెక్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడిగితే మీకు గాడ్ కాంప్లెక్స్ ఉందా అని అడిగితే మీరేమంటారు? ఎవరన్నా ఇక్కడ ఉన్నారా గాడ్ కాంప్లెక్స్తో స్ట్రగుల్ అయిన వాళ్ళు? థింగ్ ఈజ్ మనం ఎవరు బయటికి చెప్పుకోలేము ఇట్లా మనకి ప్రాబ్లం ఉందని, కానీ దేవుని వాక్యం చదివినప్పుడు ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ అస్ దట్ సమ్ టైమ్స్ వీ లివ్ లైక్ దట్. కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మనలో ఒక గాడ్ కాంప్లెక్స్ వస్తుంది.
అది ఎక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే మనం హ్యూమిలిటీతోని వినయత్వంతో కదా దాంతో మనం దేవుని వాక్యం చదివితే ఒక మిర్రర్ లాగా ఉంటుంది. ఆ మిర్రర్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ ఎట్లున్నా అది చూపిస్తుంది. రైట్, కొంతమంది స్పెషల్ మిర్రర్స్ తీసుకుంటారు, అదేంటంటే మిమ్మల్ని చాలా స్లిమ్గా చూపిస్తుంది. రైట్, బట్ అది రియాలిటీ కాదు. అది తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో, కానీ యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. అది అబద్ధం చెప్తుంది. సరిగ్గా మిర్రర్ ఏంటంటే ఉన్నట్టు ఎలా ఉన్నావో అట్లని చూపిస్తుంది. మనకు నచ్చదు కానీ మనకు అవసరం. అదే దాని జాబ్. ఎందుకంటే మనకు తెలియాలి మనం ఎట్లా కనిపిస్తున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కూడా అదే. మనము హ్యూమిలిటీతో ఓపెన్ హార్ట్తో వెళ్తే క్లియర్గా చూపిస్తుంది మన తప్పులు ఎక్కడ ఉన్నాయి. కానీ కండెమ్నేషన్ కోసం కాదు, కన్విక్షన్ అంటే ఒప్పుతల. దాని డిఫరెన్స్ ఏంటంటే కండెమ్నేషన్ ఏంటంటే తప్పు చేస్తే ఇంకా నీకు ఛాన్స్ లేదు, అయిపోయింది, డన్, యువర్ వేస్ట్. అది కండెమ్నేషన్. గాడ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఎప్పుడు కండెమ్ చేయడు, కన్విక్ట్ చేస్తాడు. కన్విక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక జెంటిల్గా ఒక టచ్ ఏంటంటే ఇక్కడ బాగాలేదు, ఇట్లా చేస్తే కానీ ఇట్లా చేస్తే బట్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక దారి చూపిస్తుంది పాపం నుంచి బయటికి వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరితో నన్ను గొడవ పట్టారు, బట్ యూ ఫీల్ ఆయన్నే అట్లా చేస్తాడు అందుకే నేను అట్లా మాట్లాడాను. కానీ మనం కామా ఇంటికి వచ్చి మన స్పౌస్ వాళ్ళ మాట వింటే, మన ఫ్రెండ్స్ వాళ్ళ, లేకపోతే చర్చ్లో మాట వింటే వాళ్ళు అంటారు నువ్వు అట్లా రూడ్గా బిహేవ్ చేసావని అంటారు. గో హోమ్ అండ్ ప్రే, గాడ్ విల్ సే యూ స్పోక్ రూడ్లీ దట్ టైమ్. రైట్, కన్విక్షన్ ఈజ్ ఆ పాపం చూపించి నీకు దాని నుంచి రిపెంటెన్స్ ఎట్లా రావాలనేది కూడా దారి ఉంటుంది. ఎలా అంటే ఆయనకి వెళ్ళి సారీ చెప్పు. రైట్, ఇట్స్ నాట్ దట్ పాపం చేసినావు నీ పని అయిపోయింది ఇంకా నువ్వు వేస్ట్, అది కాదు కండమ్నేషన్. కన్విక్షన్ ఏంటంటే ఇట్ విల్ షో యూ ద సిన్ బట్ ఇట్ విల్ షో యూ ద వే అవుట్ ఆల్సో. రైట్, సో దాట్స్ ద డిఫరెన్స్. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో మనం ఎవరు అనుకోరు కానీ సమ్ టైమ్స్ వీ ఆల్సో స్ట్రగుల్ విత్ దిస్ గాడ్ కాంప్లెక్స్. ఈ గాడ్ కాంప్లెక్స్ అనేది ఐ విష్ దే వాజ్ అ వే టు టెల్ ఇట్ ఇన్ తెలుగు. కానీ మనం అందరము మన లైఫ్ ఎగ్జామిన్ చేస్తే, నా లైఫ్ కూడా ఎస్పెషలీ, యూ విల్ సీ దేర్ ఇస్ అ గాడ్ కాంప్లెక్స్. అది క్లియర్గా మనకి ఎప్పుడు బయటకు వస్తుంది అంటే దేవుని ఆజ్ఞను మన ముందు పెడితే మనకు తెలిసిపోతుంది, అరే నిజంగా మనం ఇదే చేస్తున్నామా లేకపోతే ఇది చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నాం కానీ వేరేది ఏమైనా చేస్తున్నామని. రైట్, అది ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని కండెమ్ చేయడానికి కోసం కాదు, టు కన్విక్ట్ యూ సో దట్ యూ టర్న్ అండ్ గో ఇన్ ద రైట్ చాయిస్ అండ్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. రైట్, సో ఒకటి చూద్దాం. ఈ స్టోరీ చూస్తే స్టోరీతో పవర్ ఏంటంటే స్టోరీ ఇంటూ కూడా మన లైఫ్ కూడా మనకు గుర్తొస్తుంది. అదొక పవర్ఫుల్ థింగ్ స్టోరీ గురించి. డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇండైరెక్ట్గా చెప్తే మనం వీ కెన్ సీ వేర్ వీఆర్ ఇన్ దట్ స్టోరీ. రైట్, సో మనం ఆ స్టోరీ చూద్దాం. ఆదికాండం చాప్టర్ 11 verse 4. వాళ్ళు ఏం చేస్తున్నారు? బేబుల్ గోపురం కట్టడం ప్రారంభించిన వాళ్ళ జనాలు ఏం చేశారు, వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో చూద్దాం. ఓకే, నంబర్ 1 గర్వం. అన్నిటికన్నా పెద్ద సిన్ ఇది, గర్వం. ఏ సిన్ ఉన్నా సరే మనకి గర్వం లేదంటే వెళ్ళి సారీ చెప్తే కూడా జనాలు క్షమిస్తారు. కానీ గర్వం ఉంటే మనం ఎప్పుడు చెప్పాం, ఏదో ఎక్స్క్యూజ్ ఇస్తాం, అక్కడనే ప్రాబ్లం వస్తుంది. గాడ్ విల్ ఫర్గివ్ యూ బట్ పీపుల్ విల్ ఫైండ్ ఇట్ హార్డ్ టు, బికాస్ యూ డోంట్ అక్నాలెడ్జ్ ద మిస్టేక్ యూ మేడ్. రైట్, అండ్ దట్స్ అ బిగ్ ఛాలెంజ్. రైట్, అందరికీ ఉన్న ప్రాబ్లం ఇది. గర్వం దాని డిసెప్టివ్నెస్, దాన్ని పవర్ ఎట్లా అంటే అందరికి ఉంటుంది. కొంతమంది అనుకుంటారు గర్వమా, నా ఇంటి పక్కన ఒకడు ఉంటాడు ఆయన చాలా గర్వంగా ఉంటాడు అనుకుంటాం, కానీ మనలో గర్వం మనకు తెలియదు మనకు ఎంత ఉందని. మన పక్కన వాళ్ళని, మనకు నచ్చిన వాళ్ళని కలిస్తే, లేకపోతే మనకు నచ్చిన మాట మనకి వింటే, మన రియాక్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది మనకి ఎంత గర్వం ఉందని. రైట్, సో మనం ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మాటలతో మనకు తెలిసిపోతుంది వీళ్ళు గర్వంలో ఉన్నారని. ఆదికాండం 11:4 ఇట్ సేస్, మనం మన పేరు గొప్పగా చేసుకుందాం. ఎవరి పేరు గొప్పగా చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ పేరు. దేవుడు ఎందుకు సృష్టించాడు మమ్మల్ని? దేవుని పేరు గొప్ప చేయడం కోసం. ఇక్కడ క్లియర్గా ఓపెన్గా వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకు ఆ పెద్ద గోపురం కడుతున్నారు? వాళ్ళ పేరు గొప్ప చేయడానికి కోసం. ఒక పెద్ద స్ట్రక్చర్ కడితే అందరూ వచ్చి అడుగుతారు, వా ఇంత పెద్దగా ఉంది, ఎవరు కట్టారంటే ఇగో మేమే కట్టాం. సి, అక్కడనే ఒక గాడ్ కాంప్లెక్స్ వచ్చింది. జస్ట్ ఫ్యూ చాప్టర్స్ బ్యాక్ దేవుడు చెప్పాడు, గో ఆల్ ద వరల్డ్, ప్రపంచమంతకి వెళ్ళి దేవుని గురించి జీవించాలని. కానీ ఏం చేశారు, కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్లేస్ చూసి వాళ్ళు ఏమనుకున్నారు,
దేవుని మాట ఎందుకు వినాలి? అక్కడెక్కడో వెళ్ళి కష్టంలో ఎందుకు ఉండాలి మనం? ఇక్కడ బాగుంది కదా. దేవుని పేరు ఎందుకు మహిమ చేయాలి మనం? మన పేరు చేసుకోవచ్చు కదా. అది ఎట్లా చేద్దాం? విల్ బిల్డ్ అ బిగ్ టవర్, పెద్ద టవర్ చేద్దాం, మనకు పేరు పెద్ద పేరు వస్తుంది. ఆ తప్పు, ఆ డిసొబీడియన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్లీ వాళ్ళ టవర్ కట్టడం ముందు ఆల్రెడీ వాళ్ళ మనసు చేంజ్ అయిపోయింది, రైట్? టవర్ కట్టడము అనేది జస్ట్ బయటపడింది వాళ్ళ మనసులో ఏముందని, రైట్? కానీ బిఫోరే వాళ్ళకి మనసులో అనుకున్నారు, దేవుడు చెప్పాడు ప్రపంచం అంతా వెళ్ళి దాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేయమని, దేవుని మహిమ కోసం జీవించాలని. కానీ అప్పుడే వాళ్ళు ఎస్ అనుకున్నారు, కానీ బయలుదేరిన తర్వాత లోపల ఏముంది? నో 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 నో, రైట్? నాకేం బాగుంటుంది అదే చేస్తా, అక్కడెక్కడో వెళ్ళి దేవుని కోసం మహిమ కోసం ఎందుకు జీవించాలి, ఇక్కడ బాగుంది కదా, నేను ఇక్కడనే ఉంటాను అని ఒక ఆలోచన. అదొక గర్వం, ఫస్ట్ వాళ్ళ పేరు పెద్ద చేసుకోవాలని. సో మనం ఎప్పుడూ ఇది మనసులో పెట్టుకోవాలి, మనం ఏదైనా ఎందుకు చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎందుకు వచ్చి ప్రీచ్ చేస్తున్నా? మేబీ అందరూ నా గురించి మంచి చెప్తారని ఉండొచ్చు. ఐ హ్యావ్ టు థింక్, నేను చేయాలి ఆ విషయం. మనం కూడా ప్రతి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు చేస్తున్నామని. మోటివ్, మన హార్ట్ లోపల ఏముంది? మన పేరు గొప్ప చేసుకోవడానిక, దేవుని పేరు గొప్ప చేసుకోవడం? దేవుని పేరు గొప్ప చేసుకోవడానికి చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందరికీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, రైట్? మన గురించి చేస్తే అంతేముండదు, మనం జస్ట్ పఫ్ అప్ అయిపోతాం. బట్ గాడ్ ఈజ్ నాట్ గ్లోరిఫైడ్ అండ్ వీఆర్ నాట్ హ్యాపీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సిన్ ఏంటంటే గర్వం. ఇది ఎందుకంటే మనం అనుకుంటాం ఈ స్టోరీ ఎందుకు ఉంది ఇక్కడ అని అనుకుంటాం, కానీ ఈ స్టోరీలో చాలా మీనింగ్ ఉంది. ఆ స్టోరీలో మన లైఫ్ కూడా కనిపిస్తుంది, రైట్? సెకండ్ వన్, డిసొబీడియన్స్, ఆజ్ఞలంఘనం, రైట్? సేమ్ థింగ్ జెనిసిస్ 11:4లో, ఆదికాండం 11:4లో మనం భూమి అంట వ్యాపించకపోవడం కోసం, రైట్? సో బేసిక్లీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు దేవుని ఆజ్ఞ మనం ఫాలో చేస్తే మనం స్కాటర్ అయిపోతాం. స్కాటర్ అంటే ఏమంటారు తెలుగులో? చెదిరిపోతాం, రైట్? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరూ హ్యాపీ ఉన్నారు, ఇంకెక్కువ మంది ఉంటే మనం ఇంకెక్కువ హ్యాపీ అవుతాం. కానీ అందరినీ మీరందరూ వెళ్ళి తెలంగాణ అంతా మీరు డిస్ట్రిబ్యూట్ అవ్వండి అంటే మీకు ఎట్లుంటుంది? మీకు లోన్లీ ఫీల్ అవుతారు, ఎందుకంటే అది ఎక్కడెక్కడో వెళ్ళి ఉండడం ఏంటి, ఇక్కడ బాగుంది కదా అని. ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా అదే మానవత్వంలో, హ్యుమానిటీలో అనుకుంటారు, అబ్బా పెద్ద ప్రపంచం ఇది, ఎంత పెద్దగా ఉంది కూడా ఇప్పుడు తెలీదు. అప్పుడు శాటిలైట్ లేదు, ఏం లేదు, అవి పోతూనే ఉంటే వస్తూనే ఉంటుంది అది, రైట్? వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎంత దూరం వెళ్ళాలి, ఇంకెంతకి వెళ్ళి మొత్తం ప్రపంచం వెళ్ళి మనము దేవుని కోసం జీవించాలా? అమ్మ మేమందరం డిస్పర్స్ అయిపోతాము. అప్పుడులో అందరు ఫ్యామిలీనే కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా మై బ్రదర్ పక్కనే ఉన్నాడు, మా బ్రదర్ అటు వెళ్తే నేను ఇటు వెళ్తే మేము స్కాటర్ని ఏమంటారన్నా చదివిపోతాం, రైట్? ఎవరన్నా ఏమనుకుంటారు, అందరం దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటారా? ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. కానీ చదివిపోవడం అంటే, దేవుని కోసం దూరం దూరం వెళ్ళడం అంటే మనకు ఒకటి కావాలి, అదేంటంటే ఫెయిత్, విశ్వాసం. ఏంటంటే ఎవరు లేకపోయినా సరే దేవుడు నాతో ఉన్నాడు. ఆ విశ్వాసం ఉంటే మన హ్యూమన్ ఫ్యామిలీని దూరం పెట్టుకున్న కూడా మనం దూరం వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి లేదు ఆ విశ్వాసం, ఉల్టా వాళ్ళు డిసొబీడియన్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మాట ఎందుకు అన్నారు మనం చెదిరిపోతామని. వాళ్ళకి తెలుసు దేవుడు ఆజ్ఞాన్ని ఇచ్చాడు చాప్టర్ 1లో, ఏమని? వెళ్ళండి, వెళ్ళి ప్రపంచం అంతా కంట్రోల్ చేసుకుని దేవుని కోసం, దేవుని మహిమ కోసం జీవించండి. వాళ్ళకి బాగా ఉంది మైండ్లో అది, కానీ అందుకే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలన్నీ ఎట్లుందంటే ఈ స్టోరీ, దేవుడు హెవెన్ నుంచి, పరలోకం నుంచి వింటున్నాడు ఈ మాటలన్నీ. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, మనకెట్లా తెలుసు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని? దేవుడు పరిశుద్ధాత్మతోని ఆ హ్యూమన్ ఆథర్కి ఇదంతా చెప్పాడు, ఈ నెరేటివ్ ఇట్లా అయింది, వీళ్ళు ఇలా మాట్లాడారు, ఇది అయిందని. అందుకే మాకు తెలుసు. కానీ వీళ్ళ మాటలు చూడండి, మనం చదిరిపోతాం, వెళ్ళొద్దు, మనం డైరెక్ట్ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు, రైట్? సమ్ టైమ్స్ గాడ్ మే టెల్ అస్ టు డూ సంథింగ్. కొన్నిసార్లు దేవుడు ఒక పని చేయమంటారు, ఇట్ మే బీ హార్డ్, రైట్? దే విల్ బీ పీపుల్ హూ విల్ టెల్ అస్, ఏం వెళ్తావులే అంత దూరం, ఇక్కడనే బాగుంది, ఇక్కడనే ఉండు. చాలా కేర్ఫుల్ ఉండాలి మనం, రైట్? వాళ్ళు ఏమవుతారో తెలియదు, కానీ మనకు లాస్ అయిపోతుంది. కేర్ఫుల్ ఉండాలి. అది దేవుడు చెప్పాడంటే దేవుడు ఉంటాడు. ఇట్ మే బీ డిఫికల్ట్, బట్ అక్కడనే బ్లెస్సింగ్ ఉంది. ఉండిపోతే మాత్రం బ్లెస్సింగ్ లేదు, స్ట్రగుల్ వస్తుంది. విల్ సీ దట్. నెక్స్ట్, విగ్రహధారణ. ఇది ఐడోలేటరీ. ఏన్షియంట్ టైమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోపురం కట్టడం ఎవరు నేర్పించారు, రైట్? గోపురం అనేది ఏంటి? మనం ఇప్పుడు ఈ కంట్రీలో ఉన్నాము, ఫుల్ ఆఫ్ గోపురం. సో మనం అడగం ఎక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఆ టైంలో, ఏన్షియంట్ టైమ్స్లో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడు చాలా దూరం ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, మనం భూమి పైన ఉన్నాం.
దేవునితో మనం మాట్లాడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ థాట్. దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తాం? కొండపైన ఎక్కాలి, లేకపోతే ఒక పెద్ద గోపురం, ఒక టవర్ కట్టి దానిపైన నుంచొని ఆకాశంలో చూసి దేవునితో మాట్లాడాలి. అప్పుడు మనం దేవునితో మాట్లాడచ్చు అని ఒక ఐడియా. సో ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎనీథింగ్ రిలీజియస్గా ఏమైనా చేయాలంటే ఒక పెద్ద టవర్ పైనే చేస్తారు. మీరు ఏదైనా చూడండి, ఏ రిలీజియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మౌంటైన్స్ విల్ ఆల్వేస్ బీ కవర్డ్ విత్ ఐడల్స్, రైట్? ఆ మౌంటైన్స్ లేకపోయినా మౌంటైన్ పైన ఒక టవర్ పెడతారు. ఎందుకంటే ఒక ఫీలింగ్ ఆఫ్ హైట్, ఒక హైట్ నుంచి దే ఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ కమింగ్ అండ్ మీటింగ్ దెమ్ ఆన్ దట్ టవర్. దేవుడు ఆ టవర్ పైన వచ్చి కలిసి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి, వాళ్ళకి పవర్ ఇచ్చి, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన అన్న కాన్సెప్ట్, రైట్? కానీ మనం చూస్తుంటే ఆ కాన్సెప్ట్ బైబిల్లో ఉందా? లేదు. ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఆదమ్ అండ్ ఈవ్ ఇమీడియట్గా సిన్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? దేవుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గార్డెన్ ఆఫ్ ఈడెన్లోకి వచ్చాడు. అండ్ ఇట్ సేస్ దేర్ యాజ్ యూజువల్. దేవుని ఒక అలవాటు ఏంటంటే ఆ గార్డెన్లో దేవుడు ఈవెన్ ద హెవెన్స్, పరలోకం కూడా దేవుడిని ఫుల్లీ కంటైన్ చేయలేదు. బికాస్ ఈవెన్ హెవెన్ ఈజ్ అ ప్లేస్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే గాడ్ ఈజ్ సో బిగ్. దేవుడు ఎంత పెద్ద అంటే ఈవెన్ హెవెన్ ఈజ్ జస్ట్ అ విజన్, ఇట్స్ జస్ట్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ఇన్ఫైనైట్. ఈవెన్ హెవెన్స్ కాంట్ కంటైన్ హిమ్, రైట్? హీ ఎంటర్స్ ఇన్ టు దట్ రియాలిటీ ఫర్ అస్. కానీ నేనేం చెప్తున్నా అంటే దేవుడు అంత గొప్ప. దేవునికి ఏం అవసరం లేదు మన దగ్గర రావడానికి, రైట్? హీ కెన్ రైట్ ఎ లెటర్ అండ్ త్రో ఇట్ అట్ అస్. హీ కెన్ సెండ్ అ యానిమల్ టు సంథింగ్. బట్ దేవుడు ఎంత హ్యూమిలిటీ, ఎంత వినయం దేవునిలో అంటే ఆయన సృష్టితోని వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సావాసం చేయడం ఇష్టం మన దేవుడికి, రైట్? సో మనం దేవునితో మాట్లాడాలంటే మన కొండ ఎక్కాల్సిన అవసరం లేదు, ఒక గోపురం కట్టడానికి అవసరం లేదు. హృదయంతో దేవుడు చెప్పిన వేలో మనం అప్రోచ్ చేస్తే అది కూడా చూస్తాం అది ఎట్లా అని దేవుడు మనతో మాట్లాడతాడు. సో సెకండ్ థింగ్ అంటే విగ్రహం, ఐడలేటరీ, విగ్రహదానం. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఒక పెద్ద టవర్ కట్టేసి అక్కడ వర్షిప్ చేస్తారని అనుకున్నాను. కానీ ఆ వర్షిప్ బైబిల్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ లాఫుల్ వే. అని ఒక తక్కువ వే ఆఫ్ వర్షిప్. సరౌండింగ్ వాళ్ళు అది చేస్తున్నారు, రైట్? లాస్ట్ వన్ డేంజరస్ వన్ అండ్ యూ ఆల్సో స్వయంపై ఆధారపడడం, సెల్ఫ్ రిలయన్స్ అంటారు. అంటే నేను ఇందాక చెప్పాను గాడ్ కాంప్లెక్స్ గురించి. నాకు ఎవరు అవసరం లేదు, నేను చాలు ఏమైనా చేసుకోవచ్చు, నాకు ఎవరు అవసరం లేదు, రైట్? యూ హియర్ పీపుల్ సే దట్ అండ్ యూ స్కేర్డ్. ఈవెన్ ఐ సమ్టైమ్స్ ఐ ఫీల్, కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో డిసప్పాయింట్మెంట్ వస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆనెస్ట్గా చెప్పాలంటే మీతో అనిపిస్తుంది ఈయన అవసరం లేదు నాకు, నేను నాదే చేసుకుంటా అని అనిపిస్తుంది. I feel like leaving that person and going away. But what is the sin I am doing here? Right? స్వయంపై ఆధారపడడం. నేను ఒక్కరినే చేసుకోవచ్చు, వాళ్ళెందుకు నాకు అవసరం లేదు. బిగ్ ప్రాబ్లం, బిగ్ సిన్, రైట్? వీ షుడ్ బీ కేర్ఫుల్. అందరికి ఉంటుంది బ్రదర్. ఇది ఎక్కడో జెనిసిస్లో 4,000 years బ్యాక్ కాదు, మనలో కూడా ఈరోజు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, రైట్? సో వీ హ్యావ్ దిస్ ప్రాబ్లం, రైట్? that we can do anything. One more thing we have to see is వాళ్ళు ఎందుకు అట్లా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీకు. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుణ్ణి నమ్ముకుంటా ప్రపంచం ఎండ్ దాకా ఎందుకు వెళ్ళాలి, మనం అందరం ఇక్కడనే కలిసి ఉండి మనం చూసుకోవచ్చు కదా, మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా, ఏమైనా వస్తే మనల్ని సపోర్ట్ చేసుకుందాం, రైట్? సో వాళ్ళు ఒక కఠినం, ఒక సిటీ, ఒక పట్టణం సారీ ఐ హోప్ దట్స్ నాట్ ఒక పట్టణం ఎందుకు కడతారు తెలుసా? అండ్ ఒక పట్టణము చుట్టూ ఒక వాల్ ఎందుకు కడతారు? వాల్ ఇస్ వాట్ అన్నా సార్, గోడ ఎందుకు కడతారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రొటెక్షన్, రైట్? బయట మనం విలేజెస్కి వెళ్తే ఒక పట్టణం చుట్టుపక్కన గోడలు ఉంటాయి. లైక్ గోడలు ఉండకపోయినా చెట్లన్నా ఏదన్నా పెడతారు. ఎందుకంటే ప్రొటెక్షన్. ఏమి యానిమల్స్ వస్తాయి, లేకపోతే ఎవరైనా ఎనిమీస్ వచ్చి అటాక్ చేస్తుంది, పడుకున్నప్పుడు సడన్గా నైట్లో ఎవరైనా వస్తే ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే కష్టం. అందుకే ఒక గోడ కడతారు. ఒక గోడ దగ్గర ఒక సైన్యాన్ని పెడతారు, ఒక సెక్యూరిటీని పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది పాపంలో ఉన్న ప్రపంచం ఇది. సో మనము కేర్ఫుల్ ఉండకపోతే ఏమన్నా అవ్వచ్చు.
మనము స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వేరే వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి అటాక్ చేయొచ్చు. అందుకే వాళ్ళు ఏమనుకున్నారు, స్మార్ట్గా మనం ఒక పట్టణం కడదాం, పట్టణం కట్టి ఒక పెద్ద వాల్ కడదాం. ఎంత పెద్దదంటే ఎవడు మమ్మల్ని అటాక్ చేయలేరు. మనం హ్యాపీగా ఉండొచ్చు దానిలో, మనము స్కాటర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉందాం, హ్యాపీగా ఉందాం. ఏం వెళ్తాం అంత దూరం, అందరం ఇక్కడనే ఉండి మన దేవుడిని చేసేసుకుందాం. దేవుడు కూడా అవసరం లేదు, మనం డైరెక్ట్ మనమే పరలోకానికి వెళ్ళిపోతాం. ఎలా? ఇటుకలు వేసి ఇప్పుడు మాట్లాడుతుంటే వీ ఫీల్ అరే ఒకటే సిల్లీ ఏం ఐడియా ఇది అనుకుంటాం కదా. ఇటుకలు వేసి మనం నిజంగా పరలోకంకి వెళ్ళిపోవచ్చా? అట్లా చేస్తే చాలామంది ట్రై చేస్తారు ఇప్పటికి. కానీ అదొక ఫూలిష్నెస్. ఆ ఫూలిష్నెస్ ఎందుకు వస్తుంది అంటే రోమన్స్లో ఉంటుంది. వన్ బ్రదర్ వాజ్ రీడింగ్ చాప్టర్ 1లో ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞానం మనము ఒబే చేయకపోతే ఒక ఫూలిష్నెస్ దేవుడు అలౌ చేస్తాడు మన మైండ్లో. మన మైండ్ బ్లంట్ అయిపోతుంది, స్పిరిచువల్గా మనం బ్లైండ్ అయిపోతాం. మనం ఏదో అనుకుంటాం, అక్కడికి వెళ్తే మనకి సాల్వేషన్ వస్తుంది, ఇది చేస్తే మనకి సాల్వేషన్ వస్తుంది. వి బికమ్ బ్లైండ్. ఈవెన్ ఇంటెలిజెంట్ పీపుల్, డాక్టర్స్ అండ్ లాయర్స్ అండ్ ఆల్ దీస్ గైస్ హు ఆర్ స్మార్టర్ దెన్ అస్, వాళ్ళు కూడా అదే చేస్తారు. ఎందుకు? ఒక స్పిరిచువల్ బ్లైండ్నెస్ అది. సో వీళ్ళు ఏమనుకున్నారు, అరే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ దాకా ఏం వెళ్తాం, దేవుని చిత్తం ఏమి వింటాం, ఇక్కడనే ఉండి మనం హ్యాపీగా ఉందాం, ఒక పట్టణం కడదాం, ఒక పెద్ద వాల్ కట్టేసి ఒక పెద్ద టవర్, వర్షిప్ చేయాలంటే పైకి వెళ్దాము, హ్యాపీగా ఉండాలంటే మనం కిందికి ఉండొచ్చు, దేవుడు అవసరం లేదు, మనకు ఒక పెద్ద గోడ ఉంది అది చాలు, మనం అందరం దగ్గర ఉంటే కలిసి ఉంటే దేవుడు అవసరం లేదు. అది వాళ్ళ థాట్ ప్రాసెస్, రైట్? అంత తొందరగా వాళ్ళందరూ కలిసి వచ్చి ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడం ఎలా జరిగిందంటే, చాప్టర్ 11లో ఫస్ట్ ఉంటుంది. ఆ టైంలో ఈ భూమిలో ఒకటే లాంగ్వేజ్ ఉండే. వీ డోంట్ నో వాట్ దట్ లాంగ్వేజ్ ఇస్, బట్ ఇట్ వాస్ దేర్. సో ఈజీగా ఉంది కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఈజీగా ఉండే అండర్స్టాండింగ్కి. ఏ ప్రాజెక్ట్లో ఉన్నా మీరు అందరు వర్క్ చేస్తారు, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఎనీథింగ్, టీచర్ నుంచి, నర్స్ నుంచి, ఎనీథింగ్, సూపర్వైజర్ నుంచి, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. మన మనసులో ఏముందని లేకపోతే వేరే వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వలేకపోతే మనం అక్కడ ఫెయిల్ అవుతాం. ఒక పని జరగాలంటే కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి, రైట్? ఒక జోక్ చెప్తాను. నా మదర్ గురించి. ఏం తప్ప అనుకోకండి, తెలియకుండా అయింది ఇది. సో మా అన్న చెప్పినట్టు మేము మా మదర్ కేరళ నుంచి అనమాట. బట్ ఆమె పెళ్ళి తర్వాత హైదరాబాద్కి వచ్చింది. తెలుగు రాదు, మా డాడీకి వచ్చి మా మమ్మీకి రాదు. సో మా మమ్మీ ఒకసారి ఆఫీస్లో ఉంది. సో అప్పుడు తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. సో తెలుగు నేర్చుకుంటుంది. మేము కూడా స్కూల్లో నేర్చుకున్నాం. సో డైలీ వచ్చి ఇంట్లో అడుగుతుంది, ఇది ఎలా చెప్పాలి, అది ఎలా చెప్పాలి, బస్ని అడగాలనుకో, ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ఎలా చెప్పాలని అడుగుతుండే. సో నేను చెప్తుండే, నేను 6th or 5th క్లాస్లో ఉండే. ఇలా చెప్తుండే, మమ్మీ ఇట్లా అడగాలి, ఈ బస్సు అమీర్పేట్కి వెళ్తుందా అని అడగాలి. అప్పుడు ఆమె మెమరైజ్ చేస్తుంది, ఈ బస్సు అమీర్పేట్కి వెళ్తుంది, అక్కడ వెళ్ళి చెప్పి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెప్తుంది, అలా చెప్పాను వాళ్ళకి అర్థం కాలేదు. నేను అప్పుడు అడుగుతా, ఏం చెప్పావు నిజంగా అంటే చెప్పేస్తుంది. సో ఒకసారి ఒక ఈవినింగ్ వచ్చింది, ఇది కమ్యూనికేషన్ గురించి ఒక స్మాల్ జోక్, రైట్? ఒక ఈవినింగ్ చాలా సాడ్గా వచ్చింది ఇంటికి. ఐ సెడ్, ఏమైంది మమ్మీ, ఏమైంది ఇట్లా సాడ్గా ఉన్నావు అంటే, దెన్ షీ వాజ్ లైక్, ఇది ఆఫీస్లో ఒక ఫోన్ వచ్చింది. ఓకే అంటే మా మమ్మీ అప్పుడు రిసెప్షనిస్ట్ ఉండే, రైట్? సో ఫోన్ ఎత్తి చెప్పాలి, ఎవరికైనా కావాలంటే వాళ్ళని కనెక్ట్ చేయాలి. సో ఒక కాల్ వచ్చింది, ఆయన తెలుగులో మాట్లాడాడు ఆయన. ఐ సెడ్ ఓకే. సెడ్ ఆయన ఏమన్నాడని నేను అడిగిన. ఆయన ఏమన్నాడంటే, సో అండ్ సో పర్సన్తోనే మాట్లాడాలని అన్నాడంట. అప్పుడు మా మమ్మీ అన్నది, ఓకే ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను పిలుస్తాను, రైట్ అని చెప్పిందంట. కానీ అదేదో తెలుగులో చెప్పిందంట, బట్ ఆయన చాలా ఫీల్ అయ్యాడంట అనమాట. అదర్ సైడ్ చాలా సైలెంట్ అయిపోయాడంట. మా మమ్మీకి డౌట్ వచ్చింది, అరే ఏం చెప్పాను, ఏమైనా తప్పు చెప్పానా అని బాగా ఆలోచించి ఇంటికి వచ్చింది. అయితే నేను అన్నా, మమ్మీ అసలు మీరు ఏం చెప్పారో చెప్పండి అని అంటే, ఆమె ఏమంటుందంటే, ఫోన్ ఎత్తింది, వాళ్ళు అన్నారు, హలో సో అండ్ సో పర్సన్ ఉన్నారా అంటే, మా మమ్మీ ఏం చెప్పిందంటే, ఒక్క నిమిషం మీరు నోరు మూసుకుంటారా అని చెప్పి, అంటే మా మమ్మీ ఏం చెప్పకపోయిందంటే, ఒక్క నిమిషం సైలెంట్ ఉంటే నేను పిలుచుకొస్తాను. కానీ ఆయనకి ఏం చెప్పింది మా మమ్మీ, ఒక్క నిమిషం మీరు నోరు మూసుకుంటారా అని ఫోన్ పక్కన పెట్టింది. అటు సైడ్ ఆయన సైలెంట్ అయిపోయాడు, ఏమైనా ఎక్కువ మాట్లాడా ఏం అర్థం కాలేదు పాపం మమ్మీకి. అది అర్థమైపోయింది, మా మమ్మీకి ఏదో మిస్కమ్యూనికేషన్ అయిపోయింది అని చెప్పి. సో ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది ఆ స్టోరీ. సో
అది ఎందుకంటే అంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి లాంగ్వేజ్ రాకపోతే చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి, రైట్? లాంగ్వేజ్ అందరిది ఒకటే ఉంటే మనం ఏమైనా పని సాధించవచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏమనుకుంటామంటే వీ హ్యావ్ సీన్ దట్ గర్వం ఉంది, రైట్? గర్వం ఉంది, పీపుల్ డోంట్ వాంట్ టు మన పేరు గొప్ప చేసుకుందామని. ఆజ్ఞలంఘనం, డిసొబీడియన్స్, మనం భూమి అంతా వ్యాపించకపోవడం కోసం, వీ డోంట్ వాంట్ టు స్కాటర్, రైట్? విగ్రహధారణం, ఐడోలిట్లీ, ఒక పెద్ద గోపురం కట్టేసి అక్కడ ఆరాధన చేస్తారని ఒక ప్లాన్, కానీ దేవుడు అలా నేర్పించలే వాళ్ళకి, రైట్? స్వయంపై ఆధారపడడం, దేవుని మాటిని మనం ఎందుకు ఉండాలి, మనమే హాయిగా ఇక్కడ మనకు సొసైటీ చేసుకొని హాయిగా ఉందాం అని ఒక ప్లాన్. కానీ అది ప్లాను వర్కౌట్ అవ్వలేదు. మీకు తెలుసు స్టోరీ ఎలా ఎండ్ అయిపోయిందని, రైట్? దేవుడు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు మొత్తం, రైట్? సో వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ వెళ్తుంది, సడన్గా స్టాప్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు వాళ్ళ వాక్యాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. లాట్ ఆఫ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, లాట్ ఆఫ్ టైమ్స్ మనం దేవుని చిత్తంలో నడవకపోతే, వెన్ వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ గాడ్స్ వేస్, సమ్టైమ్స్ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. I think somebody read the verse, it said, what was it, sister? Akka, in confusion, oka word వచ్చింది తెలుగులో, తరం, before that in the Bible. What's the word for confusion there? Tarmar or something like that? ఎగ్జాక్ట్లీ. సో మన లైఫ్లో కూడా నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం ఆదికాండంలో ఎందుకు వెళ్ళి చూడాలంటే మన లైఫ్ మనకు కనిపిస్తుంది. ఒక క్వశ్చన్ ఏంటంటే మన అందరికి ఇక్కడ మనము మన లైఫ్ బిల్డ్ చేస్తున్నాం, రైట్? యంగ్ పీపుల్ ఏంటంటే పెళ్ళి చేసుకోవాలి, జాబ్ చేయాలి, ఒక ఇల్లు కట్టాలి, పిల్లల్ని మంచి స్కూల్లో పెట్టాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. అందరికి ఉంటాయి ఈ ఆశలు, తప్పు కాదా? దేవుని ఇచ్చిన ఆశలే. దేవుడు అదే అన్నాడు, ప్రపంచం అంతా వెళ్ళి దేవుని మహిమ కోసం జీవించండి. పార్ట్ ఆఫ్ ఇట్, దేవుని మహిమ కోసం జీవించాలంటే మనం కష్టపడాలి. దేవుడేం ఉత్త కూర్చోమని చెప్పలేదు, పని ఇచ్చాడు, పని ఇచ్చి రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు. ఒక హస్బెండ్కి ఒక వైఫ్ ఇచ్చాడు, వైఫ్కి ఒక జాబ్ ఇచ్చాడు. వైఫ్ జాబ్ ఏంది, హెల్ప్ చేయాలని. హస్బెండ్ జాబ్ ఏంటంటే హీ హ్యాస్ టు బీ ద లీడర్, ఒబే, హీ హ్యాస్ టు వర్క్ హార్డ్, రిమెంబర్ గాడ్స్ కమాండ్ అండ్ మేక్ ష్యూర్ ఫ్యామిలీ ఈజ్ వాకింగ్. అవన్నీ పని ఇచ్చాడు. సో మనం అనుకుంటాం మరి మనం సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఇట్లా చేయాలి, కానీ మనము మెయిన్ రీజన్ మనం ఎందుకు ఇక్కడ ఉన్నామని మిస్ చేస్తే మన లైఫ్లో కూడా కన్ఫ్యూజన్ రావచ్చు, మన లైఫ్లో కూడా గందరగోళం అవ్వచ్చు. మన రిలేషన్షిప్స్, మన ఫ్యామిలీలో, మన జాబ్లో, మన మైండ్లో, మన హార్ట్లో గందరగోళం ఉండొచ్చు. నాట్ ఆల్వేస్. కొన్నిసార్లు మనం దేవుని చిత్తం ఫాలో చేస్తుంటే కూడా ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అది వేరే కన్ఫ్యూజన్. మనకి కన్విక్షన్ ఉండదు, మనం ఏదో తప్పు చేస్తున్నామని ఉండదు. జస్ట్ ఒక హ్యూమన్ ఫియర్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి మనం. కానీ దేవుని వ్యతిరేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు వచ్చి నేను వచ్చి చెప్పాను, రాజశానాన్ని నాకు గాడ్ కాంప్లెక్స్ ఉంది, నా కోసం ప్రేయర్ చేయని ఎప్పుడు అనను నేను. కానీ నేను చేసే పనులు అట్లా ఉండొచ్చు. దేవుడు, గాడ్ మేసే జార్జ్ ఈ పని చేయి, కానీ ఐ మేసే ఆఫ్టర్ సమ్ టైమ్ 5 years సర్వ్ చేస్తా, రైట్? చాలామంది అంటారు దేవునికి ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు మనం సేవ చేయాలి, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఇవన్నీ ఇప్పుడు కాదు, రైట్? సో వి డిలే, రైట్? అండ్ వి డిలే. సో మనం చాలాసార్లు మన లైఫ్లో మనం ఏం మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలంటే మన లైఫ్లో ఈరోజు ఎవరు ఆజ్ఞ మనం ఫాలో చేస్తున్నాం? దేవుని ఆజ్ఞలు ఫాలో చేస్తున్నామా, మన ఆజ్ఞలు ఫాలో చేస్తున్నాం? ఆల్వేస్ రిమెంబర్ దట్. దేవుని ఆజ్ఞం చాలా క్లియర్ ఉంది, మనం ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదని. దేవుడు ఏమన్నాడంటే ఆయన మహిమ కోసం మనం జీవించాలి. ఏది చేసినా సరే, మనము టీచర్ లాగా ఉంటే కూడా దేవుని మహిమ కోసం టీచింగ్ చేయాలి. నర్స్ లాగా ఉన్నా సరే, మనం స్వీపర్లో ఉన్నా సరే దేవుని మహిమ కోసం చిన్న పనైనా చేయాలి, రైట్? అక్కడ మనకు తెలిసిపోతుంది మన ఎవరి కోసం ఏం చేస్తున్నామని. బట్ మనం అనుకుంటాం అబ్బా ఇదంతా స్పిరిచువాలిటీ మనకు అవసరం లేదు, మనం ఒక మంచి డబ్బులు సంపాదిద్దాం. అది స్వయంపై ఆధారపడడం అనేది. డబ్బుల పైన ఆధారపడడం అంటే స్వయం పైన. డబ్బులు దేవుడు ఇస్తాడు, దేవుడు మన కోసమే ఇస్తాడు, మనకి ఎంత కావాల్సిందో దానికన్నా కొద్దిగా ఎక్కువ కూడా ఇస్తాడు, మనము జనరస్గా ఉండొచ్చు అని, రైట్? కానీ డబ్బులు ఉంటే చాలు బై, దేవుడు అవసరం లేదు నాకు లైఫ్లో అని అందరికీ ఒక టెంప్టేషన్ వస్తుంది. ఈవెన్ పాస్టర్స్కి వస్తుంది, నాకు కూడా వస్తుంది, నాకు కూడా వచ్చింది, రైట్? అదొక టెంప్టేషన్. స్వయంపై నేనే జాబ్ చేసి మా ఫ్యామిలీ సెటిల్ చేద్దాం, దేవుని పైన ఆధారపడడం ఏంది, ఎంతసేపు వెయిట్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. షార్ట్ కట్ తీసుకుంటాం, ఏమైనా ఎక్స్పీరియన్స్ లెటర్లో 5 years ఎక్స్పీరియన్స్ అని పెట్టేస్తాం. యాక్చువల్లీ లేదు అక్కడ ఎక్స్పీరియన్స్, 1 year కూడా లేదు. ఎందుకు చేస్తాం? స్వయంపై ఆధారం. మేము వెయిట్ చేస్తాం దేవుని పైన జాబ్ ఇవ్వడానికి, నేనే ఏదో చేసుకుంటా కదా.
పెళ్ళి విషయంలో చాలా ఇది ఒక ఛాలెంజ్ ఇది, రైట్? మన ఎమోషన్స్ ఉంటాయి, మన హార్మోన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం వెయిట్ చేస్తాం కరెక్ట్ పర్సన్కి? దేవుడు నిజంగా ఇస్తాడా? ఏమో అందరికీ అవుతుంది, నాకే అవ్వట్లేదు, సరే మనమే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసేద్దామా అనుకుంటాం, రైట్? తర్వాత ఏమవుతుంది అందరికీ తెలిసిందే, రైట్? సో అప్పుడు పీస్ ఉండదు లైఫ్లో, రైట్? యూ వోంట్ హ్యావ్ పీస్, గందరగోళం ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీ లైఫ్ బాగాలేదని మనం బాధపడతాం. కానీ ఏది మేజర్ డిసిషన్ అన్న మైనర్ డిసిషన్ అన్న పిల్లల్ని పెంపడంలో వాళ్ళకి ఏం వాల్యూస్ నేర్పిస్తున్నాం? దేవుణ్ణి ప్రయారిటీగా పెడుతున్నామా? లేకపోతే జస్ట్ సండే వెళ్ళి ప్రేయర్ చేయరా అంత చాలు, ఎక్కువ బైబుల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఐఐటీకి వెళ్ళు చదువుకో అని నేర్పిస్తున్నామా? వెళ్తారు ఐఐటీకి, అన్నీ చేస్తారు, కానీ లోపల హోల్ ఉంటుంది. కష్టమైనప్పుడు వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకోరు. వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీస్లలో సూపర్ బ్రైట్ అండ్ బ్రిలియంట్ ఉన్నారు, కానీ కరెక్ట్ పని చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు, రైట్? వెరీ బ్రిలియంట్ వాళ్ళు అన్నీ తెలుసు, ఏది అడిగినా సరే ఆన్సర్ ఇస్తారు, కానీ ఒక తప్పు పని ఉంది మనం ఇట్లా చేయొద్దని చెప్తే మారల్ కరేజ్ వాల్యూ లేదు. ఏముంది దొరికితే చూద్దాం అని ఒక థాట్ ఉంటుంది. పెద్ద వాళ్ళు అంటున్నాను నేను, చిన్న వాళ్ళు కాదు. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇన్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్. ఎప్పుడన్నా స్కామ్స్ చూడండి, పెద్దవాళ్ళే చేస్తారు స్కామ్స్, చిన్న స్కామ్స్ చేస్తారు. సో మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? దేవుణ్ణి వాక్యంలో పెంచుతున్నామా? నిజంగా విశ్వాసంతో పెంచుతున్నామా? నిజంగా మన హార్ట్లో ఉందా ఒక థాట్, దేవుణ్ణి నమ్మితే నా లైఫ్ మంచిగా ఉంటుంది అని ఒక ధైర్యం ఉందా మనకి? నిజంగా ఉందా? అన్ని విషయాల్లో ఉందా? నేను జెనరస్గా ఇస్తాను డబ్బులు, దేవుడు నన్ను చూసుకుంటాడు అని ఉంటుందా? ఏమంటారు, అది ఫస్ట్ మనము 10 లక్షలు సేవింగ్స్ బ్యాంక్లో పెడదాం, దాని తర్వాత చర్చ్కి ఇద్దాం అనుకుంటాం, రైట్? వీ థింక్ లైక్ దట్. ఐఎమ్ నాట్ టెల్, నేను ఎవరో గురించి చెప్పట్లేదు. వీ స్పోకెన్ టు పీపుల్. ఎలా ఏంటంటే ఫస్ట్ లైఫ్లో సెటిల్ కావాలి, దాని తర్వాత జనరస్గా ఉందామని. డూ యూ థింక్ రియలీ పీపుల్ కెన్ బీ హ్యాపీ వెన్ దే ఆర్ నాట్ జనరస్? వెరీ డిఫికల్ట్. ఐ స్ట్రగుల్డ్ ఇన్ మై లైఫ్ వెన్ ఐ వాజ్ నాట్ జనరస్, రైట్? దెర్ ఈస్ మోర్ జాయ్ ఇన్ బీయింగ్ జనరస్. ఐఎమ్ కన్ఫెసింగ్ మై ఓన్ సిన్స్ సో దట్ యూ థింక్ ఈ మెసేజ్ మీకోసం కాదు, నా కోసం కూడా, రైట్? అందరం కేర్ఫుల్గా ఉండాలి, ఓకే? యూ లుక్ ఫర్ మీ, ఐ లుక్ ఫర్ యూ, అండ్ వీ లుక్ ఫర్ ఈచ్ అదర్ ఆల్సో, రైట్? సో అది గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఎలా వెళ్తుంది, రైట్? వాళ్ళు ఎందుకు అలా పనిచేశారంటే కష్టం నుండి తప్పించుకోవడానికి. ఎక్కడో వెళ్ళి మనం దేవుని కోసం ఉండడం ఏంటి, ఇక్కడ బాగుంది, రైట్? నెక్స్ట్ దగ్గర ఉండడం, సెక్యూరిటీ. జనాలు ఉంటే మంచి సెక్యూరిటీ. అక్కడెక్కడో వెళ్ళి అడవిలో దేవుని కోసం ఏం చేస్తాం? కానీ వాళ్ళు చేసేదాన్ని దేవునికి వ్యతిరేకంగా. వాళ్ళ ప్లాన్స్ నిజంగా సక్సెస్ అయిందా? అవ్వలేదు. ఒకటి ఆలోచిస్తే దేవుడు స్టార్టింగ్ వచ్చి ఆపేషన్ వాళ్ళని లేదు. వాళ్ళు ప్లాన్ చేశారు, వాళ్ళంతా రీసోర్సెస్ పెట్టుకున్నారు, సగం దాకా కట్టారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇంకా 3 మంత్స్లో చూడు మనం ఆకాశంలోకి వెళ్ళిపోతాం అంటారు. ఇప్పుడు మామూలుగా బిల్డింగ్స్ చూస్తే వాళ్ళు ఏమంటారు, అరే ఇంతే ఉందంటే అన్నా నెక్స్ట్ మంత్ వచ్చి చూడన్నా మొత్తం అయిపోతుంది అంటారు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒకసారి ఫౌండేషన్ వేసిన తర్వాత చాలా ఈజీ చేయడం. దేవుడు సగంలో వచ్చి ఆపేశాడు వాళ్ళని. వీ డోంట్ నో అట్ వాట్ పాయింట్, బట్ దే స్టార్టెడ్ బిల్డింగ్ అండ్ స్టాప్డ్. స్టార్టెడ్ బిల్డింగ్ అంటే ఒక ఫౌండేషన్ వేసి ఉంటారు, రైట్? ఆ మెటీరియల్ తెచ్చుకుంటారు, మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు దానిలో. మనీ అంటే దే వుడ్ హ్యావ్ గివెన్ సంథింగ్, దే హ్యావ్ టు గెట్ ద బ్రిక్స్, రైట్? చాలా ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత, చాలా ఎక్స్పెక్టేషన్ అయిన తర్వాత లాస్ట్ మినిట్ దేవుడు వచ్చి దాన్ని తారుమారు చేస్తాయి. ఎందుకు? దేవుడికి ఏమైనా జెలసీనా? వాళ్ళు ఏమైనా మంచిగా ఆడుతున్నారని వచ్చి బ్రేక్ చేస్తాను? నో, వాళ్ళు తప్పుదారులు వెళ్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇలా చేస్తే మేము హ్యాపీగా ఉంటామా అని అనుకుంటున్నాం. దేవుడు అలానే అలౌ చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు. రేపు ఆ పెద్ద గోపురం కట్టిన తర్వాత, పైకి ఎక్కిన తర్వాత దేవుడు కనిపిస్తారా వాళ్ళకి? లేదు, వేస్ట్ అది. దేవుడు ఈజీగా ఇచ్చాడు దారి. ఏంటంటే బలి, రక్త బలి చేస్తే రక్తం వల్ల మన పాపాలు పోతాయి. అప్పుడు దేవుని ముందుకు వచ్చి మనం మాట్లాడచ్చు. దేవుడు కొన్నిసార్లు అలౌ చేస్తాడు కొన్ని థింగ్స్ మన లైఫ్లో, మనం ఒక లెసన్ లెర్న్ చేయాలని. నేను నా లైఫ్ గురించి ఆలోచన చాలాసార్లు ముందుకు వెళ్ళిపోయినా, చాలా ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో దేవుడు నన్ను ఆపేశాడు. అప్పుడు నేను స్టక్ అయిపోయినా. ఐ వాజ్ లైక్, ఎందుకు ఇట్లా అవుతుంది, కన్ఫ్యూజన్, వాట్స్ హ్యాపెనింగ్? అప్పుడు నేను దేవుని మళ్ళీ సారీ అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు, అంత దూరం వచ్చా. అప్పుడు నేనేం చేయమన్నా, అండ్ ఐస్ లైక్, ఐఎమ్ సారీ లార్డ్. ఇట్ టేక్స్ టైమ్ టు గో బ్యాక్ అండ్ ఫిక్స్ థింగ్స్. చాలా టైం పడుతుంది. ఒక దానిలో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, బట్ ఇట్స్ గుడ్ ఫర్ అస్. కానీ అందరికీ అవుతుంది ఇది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పీపుల్ ఇన్ బేబల్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. బేబుల్లో జనాలు ఒకటే కాదు ఈ ప్రాబ్లంతో. ఇక్కడ మనకందరికీ ఈ ప్రాబ్లం రావచ్చు,
కేర్ఫుల్ ఉండాలి. ఓకే, లెట్ మీ జస్ట్ మూవ్ క్విక్లీ. మనము ఇమీడియట్గా దాని తర్వాత చూస్తే ఒక లైఫ్, ఏబ్రహాం లైఫ్ ఉంటుంది, రైట్? ఆయన ఎలా దేవుని కోసం జీవించాడని నేను నోట్స్ ఇస్తాను అన్నకి, మీరు చదువుకోవచ్చు అండ్ యూ విల్ హ్యావ్ మోర్ డేటా. బట్ నేను యేసు ప్రభు పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు, రైట్? లోకంలో ఒక్కటే పర్సన్ ఎలా జీవించాడంటే దేవునికి పూర్తిగా సమర్పించి జీవించిన పర్సన్ అంటే జీససే. మోజెస్ కాదు, ఏబ్రహాం కాదు, వాళ్ళంతా చాలా గ్రేట్ ఎగ్జాంపుల్స్. కానీ పర్ఫెక్ట్ లైఫ్ అనేది యేసుప్రభు లైఫ్లో, యేసుప్రభు జీవితంలో మనం చూద్దాం. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడన్నా గర్వం చూపించాడా? యాక్చువల్లీ గర్వం ఏంటంటే, మనలో ఏమైనా సమ్ క్వాలిటీ ఉందనుకో, మనలో ఏమైనా క్వాలిటీ ఉందనుకో, గర్వం ఏంటంటే అరే నేనే గ్రేట్ బై, ఆ క్వాలిటీని పెట్టుకొని మనం మైండ్లో ఏమనుకుంటామంటే మేము పక్కన వాళ్ళకన్నా బెటర్. ఎందుకంటే ఏదో క్వాలిటీ ఉంటుంది, సంథింగ్ గాడ్ వుడ్ హ్యావ్ గివెన్ సమ్ బ్లెస్సింగ్, రైట్? అలా చూస్తే అందరికన్నా బెస్ట్ క్వాలిటీస్ ఎవరిలో ఉంది? జీసస్. అందరికన్నా టెంప్టేషన్ ఎవరికి ఉండాలి? ప్రైడ్కి, గర్వంకి, యేసుప్రభుకి. కానీ అందరికన్నా వినయంగా ఎవరున్నారు? యేసుప్రభు. లెట్స్ రీడ్ ఫిలిప్పీ పత్రిక చాప్టర్ 2 verses 6 to 11. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో ఇది మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే రీడ్ చేయాల్సిన వర్స్ ఇది. మనం ఇది చూస్తే కొన్ని పాయింట్స్ చూపిస్తాను మీకు. దేవుడు హ్యూమన్ బీయింగ్స్ని ప్రపంచం అంతా వెళ్ళమన్నాడు కదా. యేసు ప్రభు ఎంత దూరం వచ్చాడో దేవుని వాక్యం వినుకుంటా, పరలోకం నుంచి భూమికి దిగొచ్చాడు. పెద్ద విషయం అది, రైట్? అంత బ్యూటిఫుల్. మనం అమెరికాకి వెళ్తే ఓ సూపర్ ఉంటుంది అనుకుంటాం, పరలోకం ఎట్లా ఉంటుంది? అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టం హైదరాబాద్లో ఉండడం కదా. అరే ఇది లేదు, అది లేదు, అది లేదు. అదేదో దేవుడు హెవెన్ నుంచి మన కోసం వచ్చి, అది కూడా ఒక సింపుల్ లైఫ్ లివ్ చేసి మన కోసం క్రూస్ పైన సఫర్ అయ్యాడు. ఎంత పెద్ద సాక్రిఫైస్ అది. అప్పుడు దేవుడు నిజంగా గర్వం ఉంటే ఏమంటుండే, నేను వెళ్ళను, భూమికి వెళ్ళను, అదంతా ఏముంది దానిలో, వేస్ట్, నేను పోను. కావాలంటే ఒక ఏంజల్ని పంపి, ఏంజల్ విల్ డై ఫర్ పీపుల్. కానీ అట్లా చేయలేదు. హ్యూమిలిటీ. దేవుడు అనుకున్నాడు ఆ ప్లాన్, జీసస్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. ఆ వినయం వినయం, ఆ వినయం చూడండి ఒకసారి. యూఎస్ నుంచి ఎవరైనా వచ్చి మన దగ్గర మినిస్ట్రీ చేస్తే మనం ఏమనుకుంటాం, అరే ఎంత గ్రేట్ బై, అదంతా వదిలేసి మన కోసం వచ్చాడు. అదే సేమ్ థింగ్ దేవుడు పరలోకం నుంచి మన కోసం వచ్చాడు. అది ఎంత గ్రేట్ అది, ఎప్పుడైనా ఆలోచించండి. మన ఫుడ్ వాటర్కి కష్టం ఉంటుంది, అరే వాటర్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు ఇక్కడ. ఇమాజిన్ హెవెన్ నుంచి వస్తే హౌ ఇస్ ఇట్ వెరీ హార్డ్ టు లివ్. ఆ గర్వం లేదు, రైట్? గర్వం లేదు. దెన్ డిసొబీడియన్స్, ఆజ్ఞలంఘనం. దేవుడు వాళ్ళకి ఏమన్నాడు, ప్రపంచం అంతా వెళ్ళి నా మహిమ కోసం జీవించండి. వాళ్ళు వెళ్ళలేదు. కానీ దేవుడు యేసు ప్రభుని, హీ సెంట్ హిమ్ టు దిస్ వరల్డ్. డిడ్ హీ కమ్? ఎస్, హీ సేస్ ఇట్ కేమ్ విల్లింగ్లీ, రైట్? He did not count equality with God a thing to be grasped, but emptied himself, right? దేవుడు యేసు ప్రభు అవన్నీ విల్లింగ్లీ వదిలేసి మన కోసం వచ్చాడు, రైట్? బైబిల్లో ఉన్న పర్సన్స్ దే డి నాట్ వాంట్ టు గో ఫార్. దూరం వెళ్ళి దేవుని గురించి పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పడం, మనం ఎక్కడనే ఉందామని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అట్లా కాదు. గాడ్ ద ఫాదర్ చెప్పిన మాట అనుకుంటా ఇంత దూరం మన పరలోకంలో చూడండి. ఒబీడియన్స్, వాళ్ళకి ఒబీడియన్స్, గర్వం వాళ్ళది, దేవుని వినయం. ఐడలేటరీ, మనం మనకి ఎట్లా ఉంటా ఉంటుంది అలా వెళ్దాం దేవుని కోసం. ఎందుకు శ్రమ చేయాలి, ఎందుకు ఇది చేయాలి? బట్ నో, Jesus came, he emptied himself in the form of a servant and he died on the cross. ఎందుకు? That is the way God has made to reconcile sinners to God. దేవుడు ఒక దారి చూపించింది. అది ఏంటంటే
బలి లేదు, రక్తం కారడం లేకుంటే పాపంకి మోక్షణ లేదు. ఇప్పుడు జీసస్ అని ఉంటాడు, అబ్బా అవసరం ఆ క్రూజ్ పైన వెళ్ళడము, చాలా కష్టం ఉంది, ఏమైనా చేద్దాం వేరేదోటి. గెత్సెమనే గార్డెన్లో ఒక హ్యుమానిటీలో జీసస్ వాజ్ వీక్ అట్ దట్ పాయింట్, రైట్? అప్పుడు అన్నాడు, దేవుడా ఇంకేమైనా దారి ఉంటే చూపి, క్రాస్ పైన వెళ్ళడం చాలా కష్టం, రైట్? అది కూడా వేరే కోసం, తప్పు కోసం మనం వెళ్ళి సఫర్ అవడం ఇంకా కష్టం. పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు, మనం ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటాం. బట్ హీ సెడ్, నాట్ మై విల్ బట్ యోర్స్ బీ డన్, రైట్? నా చిత్తం కాదు దేవుడా, నీ చిత్తం. క్రూజ్ పైన వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు, కానీ మీరు చెప్తే నేను. బేబల్లో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మనం అందరం ఇక హాయిగా ఉందాం, ఒక మంచి గోడ కట్టుకొని సుఖంగా ఉందాం, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, అక్కడెక్కడో వెళ్ళి కష్టపడడం ఎందుకు, కష్టం అవసరమే, నాకు సుఖం కావాలన్నారు. కానీ యేసుప్రభు అట్లా కాదు, సుఖం నుంచి కష్టంలోకి వచ్చాడు. కష్టంలో కూడా అతి కష్టం, క్రూజ్ పైన చనిపోయాడు మన కోసం. ఎవరి కోసం? మన కోసం. అండ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ ప్లాన్, రైట్? యు సీ దట్. డిడ్ హీ రిలై ఆన్ హిమ్సెల్ఫ్? నో. స్వయంపై ఆధారపడ? నో. జీసస్ నెవర్ యూస్డ్ హిస్, he was living under the control of the Holy Spirit, right? Not my will but yours be done. ఎప్పుడు జీసస్, దేవుడు, యేసు ప్రభు గాడ్ ద ఫాదర్ విల్కి సబ్మిటెడే ఉండే. దేవుడు జీసస్ కూడా ఇప్పుడు గార్డెన్ ఆఫ్ గెత్సెమనేలో పీటర్ ఒక కత్తి తీశాడు, కత్తి తీసి సైన్యాల్ని అటాక్ చేశాడు. అప్పుడు జీసస్ ఏమన్నాడు? కావాలంటే నేను ఒక మాట చెప్తే ఏంజల్స్ వస్తారు, సైన్యాలు పెద్ద లక్షలు వచ్చి సైన్యాలు వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తారు, నేను చేయొచ్చు, బట్ దట్స్ నాట్ ద వే. ఇది టైం దానికి కాదు, ఇది టైం ఫర్ సఫరింగ్. పక్కన పెట్టదు. నాట్ హిజ్ విల్, నాట్ వాట్ హీ కుడ్ డూ, బట్ గాడ్ సెడ్ సఫర్, లెట్ దీస్ పీపుల్ హర్ట్ యూ అండ్ మిస్ట్రీట్ యూ, ఇన్ దట్ దే విల్ బి సాల్వేషన్ ఫర్ హ్యుమానిటీ. సో మనం బేబల్లో ఫెయిలియర్ ఏమైందని జీసస్లో సక్సెస్ అయింది, రైట్? సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్ టుడే, దట్ అదొక ఒబీడియన్స్, దేవుని ఒబీడియన్స్ పరలోకం నుంచి మన కోసం వచ్చాడు. అది ఫిలిపిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, ఆ మనస్సు, మైండ్, నేను ఒకటి చెప్పాను మీకు, గాడ్ కాంప్లెక్స్ అనేది చెప్పాను. అది ఎక్కడ ఉంటుంది చెప్పండి? గాడ్ కాంప్లెక్స్ ఇట్స్ అ మెంటల్ యాటిట్యూడ్, మైండ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ మన హార్ట్ తప్పు ఉంది కాబట్టి మన థాట్స్ తప్పు ఉన్నాయి, కానీ ద థాట్ ప్రాసెస్, ప్రైడ్ అనేది, గర్వం అనేది ఎప్పుడు ఒక మెంటల్ సిన్ అది ఫస్ట్, రైట్? మన మనసులో అనుకుంటాం, ఈయన వేస్ట్ బై, నేనే గ్రేట్ అనుకుంటాం, మనసులో ఫస్ట్ అయిపోతుంది. దాని తర్వాత మన బిహేవియర్లో తెలిసిపోతుంది ఇట్లా చేస్తున్నామని. ఇట్స్ ఆల్వేస్ అ మెంటల్ సిన్, రైట్? ఇట్స్ ఆల్వేస్ మేనిఫెస్ట్ మెంటలీ. అండ్ ఇట్ సేస్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభు ఉన్న మనసు ఉండు. యేసుప్రభు అంత గ్రేట్, ఆయన మన కోసం, దేవుని చిత్తం కోసం హ్యూమిలిటీగా ఉండి, వినతంగా ఉండి దేవుని చిత్తం చేస్తాడు. మనకెంత ఉండాలి అది? మనకు అది లేదు, అంత గ్లోరీ లేదు, మనకేమీ లేదు. మనం ఇక్కడి నుంచే, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకెంత ఉండాలి వినతం? ఎంత వినతంతో దేవుని చిత్తం చేయాలి మనం? ఇట్స్ వెరీ హార్డ్, బట్ దిస్ ఇస్ ద గాడ్ ఈస్ కాలింగ్ అస్, రైట్? సో అది, సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. మనం ఎప్పుడో మనం గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్లో ఏదైనా చేస్తున్నాం, మన స్టడీస్ అన్నా సరే, మన జాబ్ అన్నా సరే, మన ఫ్యామిలీ అన్నా సరే, మన మినిస్ట్రీ అన్నా సరే, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? నిజంగా దేవుణ్ణి ఒబీడియంట్గా దేవుని మహిమ కోసం పనిచేస్తున్నామా, లేకపోతే సైలెంట్గా మనం సేవ్ చేసుకోవడానికి చేస్తున్నామా? ఎందుకంటే మన ఫస్ట్ థాట్ హ్యూమన్ బీయింగ్స్ది, మనం సెల్ఫిష్, మనం ఫస్ట్ చూసుకుందాం, దాని తర్వాత పక్కనోడు గురించి, మనదే సరిగ్గా లేదు, మనం పక్కనోడికి ఏంది చేసేది అని ఒక థాట్ వస్తుంది. కానీ అది కాదు, దట్స్ నాట్ విశ్వాసం ఉన్న లైఫ్, అది కాదు. దేవుడు ఏమంటాడంటే, నేను హెల్ప్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తూ నువ్వు పక్కన వాళ్ళని కూడా హెల్ప్ చేయి. ఏమైనా టాలెంట్ ఉంటే చర్చ్లో యూజ్ చేయి, లేకపోతే పక్కనోడికి హెల్ప్ చేయడానికి యూజ్ చేయి. నాది అని అనుకుంటే జీవితం అంతా దానిలోనే వెళ్ళిపోతుంది. లాస్ట్లో దేవుడు అడుగుతాడు, వేరే వాళ్ళ కోసం ఏం చేశావు, నా కోసం ఏం చేశావు అంటే, అనుకున్న దేవుడు కానీ టైం అయిపోయింది. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్, రైట్? సో డోంట్ వెయిట్. ఒక బేబెల్ కట్టి, ఒక మీ లైఫ్లో మీ ఓన్ వేగా కట్టేసి ఇప్పుడు హాయిగా ఉందాం, హ్యాపీగా ఉందాం అని అనుకొని కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇలస్ట్రేషన్ అంటే, కొంతమంది అంటారు బోట్స్ ఉంటాయి, బోట్స్ వాటర్ పైన వెళ్ళేది, రైట్? ఆ బోట్స్ విండ్ వస్తే వెళ్తుంది. కొంతమంది చాలామంది
హాఫ్ అంటే రివర్ క్రాస్ చేసేస్తారు హాఫ్ దాకా, ఫుల్ విండ్ వస్తుంది, హాయిగా వెళ్తారు అనుకుంటారు అయిపోయింది, ఇంకా నా నా గోల్ అక్కడనే ఉంది, ఇంకా వెళ్ళిపోతాలే, ఇట్లానే గాలి వస్తుంటే నా బోట్ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ దేవుడు అప్పుడప్పుడు ఆ విండ్ని ఆపేస్తాడు ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రివర్. ఎందుకంటే యూ కెనాట్, మనం ఆ బోట్ని తీసుకెళ్ళలేము అక్కడికి, మనం బ్యాక్ కూడా వెళ్ళలేము, మధ్యలో స్టక్ అయ్యాము. అప్పుడు కామా కూర్చొని ఆలోచించాలి, ఎలా వచ్చాను ఈ పరిస్థితుల్లో, హౌ డిడ్ ఐ కమ్ హియర్. ఇట్ ఈస్ ఎ టైమ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు హిమ్సెల్ఫ్. ఈస్ సేయింగ్ స్టాప్, థింక్, వాట్ ఆర్ యూ డూయింగ్, యూ కాంట్ కమ్ అవుట్ బై యువర్ సెల్ఫ్, యూ నీడ్ మీ టు హెల్ప్ యూ విత్ దిస్. అదొక మర్సీ, అదొక మర్సీ అది. ఇఫ్ ఐ రీచ్ దట్ ప్లేస్ ఐ నెవర్ లెర్న్ దట్ లెసన్, లైక్ ఐ మేడ్ ఇట్, స్వయం పైన ఆధారపడడం, రైట్? బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. గాడ్ స్టాప్స్ అస్ అండ్ ఆస్క్స్ అస్ టు లుక్ ఎట్ హిమ్. సో లెట్స్ ప్రే ఎవ్రీవన్. కొన్ని వర్సెస్ ఎప్పుడు మనం మనసులో పెట్టుకుందాం. ఫిలిప్పీ చాప్టర్ 2 verses 5, గెలేషియన్స్ 2:20. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వర్స్. మాథ్యూ 6:33. ఎప్పుడు ఏది చేసినా సరే దేవుని కింగ్డమ్ కోసం, దేవుని మహిమ కోసం ఎట్లా చేద్దామని ఆలోచించాలి. జాబ్ చేసిన ఈ జాబ్తోని, ఈ చిన్న జాబ్తోని దేవునికి మహిమ ఎలా తీసుకురాగలుగుతాను, నా బిహేవియర్లో, నా వర్డ్స్లో, నా పంక్చువాలిటీలో, నా ఆనెస్టీలో, నా ఫ్రెండ్లీనెస్లో, ఈ ప్లేస్లో ఎలా దేవుణ్ణి ప్రేమ తీసుకురావచ్చు అని ఆలోచించాలి. అందరం జాబ్ వదిలేసి ఎక్కడో వెళ్ళి చేయడం కాదు, కానీ మనం దేవుడు ఎక్కడెక్కడో పంపిస్తాడో అక్కడ దేవుడి మహిమ కోసం జీవించాలి. అది ఈజీ కాదు, స్వార్థం కోసం జీవించడం ఈజీ అక్కడ, రైట్? శ్రేష్ అన్న చాలా చెప్తాడు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని, కానీ అన్నకు తెలియదు నా ఆఫీస్లో ఎంత ప్రెషర్ ఉంది నాకు. నా బాస్ ఇట్లా తప్పు లెక్కలు చేయమంటే చేసేస్తా, ఎందుకంటే అమ్మ మళ్ళీ నాకు జాబ్ తీసేస్తే దేవుడు ఇస్తాడంటే వద్దొద్దు రిస్క్, అమ్మ ఈ మార్కెట్ బాగాలేదు, ఇవన్నీ నాకు కూడా వస్తాయి థాట్స్ కొన్నిసార్లు. మా బాస్ కూడా ఒకసారి ఏమన్నా తప్పని చేయమంటే చాలా భయపడ్డాను నేను. లక్కీలీ నన్ను ఫ్రైడే చేయమన్నాడు, నాకు 2 days టైం దొరికింది ప్రేయర్ చేసుకోవడానికి. ఇట్ వాజ్ వెరీ స్కేరీ, ఎందుకంటే ఆ టైంలో ఏమవుతుందని తెలియదు నాకు, రైట్? బట్ ఇట్స్ వెరీ, దట్స్ వై వీ నీడ్ పీపుల్. 2-3 ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు తప్పంటే చేయొద్దు, విల్ బీ విత్ యూ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ డోంట్ నో, కానీ స్టే స్ట్రాంగ్. సో దట్ హెల్ప్డ్ అనమాట క్వైట్ అ బిట్. సో దీస్ ఆర్ రియల్ ఛాలెంజెస్. ఎక్కడ ఏం చేసినా సరే మనం దేవుని మహిమ కోసం చేద్దాం. మన ఫ్యామిలీ అన్నా సరే, మన మ్యారేజ్ అన్నా సరే, దేవుణ్ణి ఫస్ట్ పెడదాం. అప్పుడు దేవుని చెప్పేలాగా అన్నీ మనకు వస్తాయి. మనకు కావాల్సిన సెక్యూరిటీ దేవుడు ఉంటాడు, మనకు కావాల్సిన ప్రొటెక్షన్ దేవుడు ఉంటాడు. ఎవ్రీ సెకండ్ మనకు ఫీలింగ్ ఉండదు, కానీ అవసరం ఉన్నప్పుడు యూ విల్ ఫీల్ ఇట్, రైట్? ఎవ్రీ సెకండ్ యూ మే నాట్ హ్యావ్ ఆల్ ద మనీ యూ నీడ్, బట్ అట్ that moment God will provide. You need to walk by faith. That is better than trying to build your own castle and breaking it and stopping in between. ఇది గుర్తు పెట్టుకోండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క విషయాలన్నిటినీ మనం ఒకసారి ఆలోచన చేసుకొని, మనం ఈ యొక్క విషయాల్లో ఏదైనా దేవుడు మనకి జ్ఞాపకం తీసుకొస్తే ఆ విషయంలో మనం దేవునికి ప్రతిస్పందిద్దాం, మనం దేవుని వైపు తిరుగుదాం. మన మాదిరి, మన ప్రోత్సాహమైనటువంటి యేసుక్రీస్తు ఈ బాబేలు గోపురం కట్టినటువంటి వాళ్ళు వైఫల్యం చెందినప్పటికీ, ఒక రకంగా మన మానవులుగా మనందరం వైఫల్యం చెందిన మన బదులుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు విజయాన్ని సాధించారు. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ప్రభువా, యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మాలో ఉన్నటువంటి లోపాలని సరిచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండకుండా జాగ్రత్త పడుతూ, గర్వం విషయంలో జాగ్రత్త పడడానికి, స్వయం విషయంలోనైనా మా పైన మేము ఆధారపడకుండా, విగ్రహారాధన సంబంధమైనటువంటి అంటే మీ యొక్క అడుగుజాడల ప్రకారంగా పనులు చేసే విషయంలో మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రభువా. వినయాన్ని మేము ధరించుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రభువా మీ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడవడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని కొన్నిసార్లు మీరు ఆపడం, లేకుంటే మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మమ్మల్ని మేము ఆలోచించుకొని మీ వైపు తిరగాలనేటటువంటి ఆకాంక్షని మీరు చలవిచ్చారు. అది మీ కృప అని, మీ దయ అని మాకు మరొకసారి గుర్తు చేశారు ప్రభువా. కాబట్టి మా యొక్క ఉద్యోగాల్లో, మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క పనుల్లో, మా జీవితంలో ఎక్కడైనా ప్రతికూలమైన పరిస్థితి విజయం వెళ్ళకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు ఒకసారి నాయన మీ వైపు మేము చూడడానికి సహాయం చేయండి. అది పరిచర్యలో అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, ఎక్కడైనా సరే ప్రభువా. మేమంటే మీకు ఎంత ఇష్టమో నాయన మీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని ప్రోత్సహించారు, బలపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జార్జ్ని, తన యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఇంకా గొప్పగా వాడుకోమని, ఈ మాటల్ని ప్రభువా మేము కంటిన్యూగా ధ్యానించడానికి, ఈవెన్ ఫెలోషిప్ మీల్లో కూడా ప్రభువా వీటిని గురించి చర్చించుకోవడానికి మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.